ఆంధ్రప్రదేశ్లో ఓటరు నాడిని తెలియజేసే నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగటూరు కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నది వోక్స్ పోపులి విశ్లేషణ. 1983 నుంచి 2019 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 1983, 1985 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి కంటమని శ్రీనివాసరావు గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి చావా రామకృష్ణారావు గెలుపొందారు. 1994, 99లో మళ్లీ టీడీపీ అభ్యర్థి కొండ్రెడ్డి విశ్వనాథం విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి వట్టి వసంత కుమార్ గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పుష్పాల శ్రీనివాస్ విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాస్ విజయం సాధించారు. ఈ విధంగా ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఇక గత ఎన్నికల్లో ఉంగటూరు నుంచి వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాస్ 33,153 ఓట్ల ఆధిక్యతను సాధించారు. అయితే టీడీపీ, జనసేన ఓట్లను కలిపితే శ్రీనివాస్ ఆధిక్యత 22,432 ఓట్లకు తగ్గింది. 2024 ఎన్నికల్లో విజయం ఎవరిదోనన్న ఉత్కంఠ ఈ నియోజకవర్గ ప్రజల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిశీలకుల్లో ఉంది.